హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే దానికన్నా ముందు పేదరికానికి పెద్దరికానికి మధ్య జరుగుతున్న ఒక పోరాటాన్ని, ప్రేమకి పరువుకి మధ్య జరుగుతున్న ఒక యుద్ధాన్ని, ప్రణయానికి గోదావరికి మధ్య ఉన్న బంధాన్ని మనందరికీ చూపించడానికి డిసెంబర్ 13న ప్రణయ గోదావరి అంటే మన ముందుకు రాబోతున్నారు. మన వాళ్ళ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని టీం అంతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకో. లెట్స్ గో. హలో ఆల్. చాలా బాగా చెప్పారే డైలాగులు. కాంపిటీస్ మీరు ఏమన్నా రైటరా? ప్రణయ్ గోదావరికి ఏమైనా పని చేసినా? లేదు, ఏదో ఏదో వెనక బ్యాక్ బోర్డు ఏదో ఉన్నట్టుందే. అద్భుతం, థ్యాంక్ యూ సో ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే ఒక టీజర్ని ఒక మంచి గ్లిమ్స్ వచ్చినప్పుడు ఆడియన్స్కి మేము ఎలా రెస్పాన్స్ అవుతాం, సో అలా ఆ విధంగా మేము చాలా ఎగరగా వెయిట్ చేస్తాం. బ్యూటిఫుల్, ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ బ్యూటిఫుల్ ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మా ముందు తీసుకొస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కండేయులు గారితో కొంచెం స్టార్ట్ చేయాలి సార్. ఎప్పుడు కూడా ఒక సినిమాకి విజిటింగ్ కార్డ్ అంటే సాంగ్స్. అలాంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ని మీరు మాకు ఆల్రెడీ ప్రజెంట్ చేయడం జరిగింది. బట్ ఇలాంటి ఒక సోల్ఫుల్ సినిమా అంటే ఒక పక్కన లవ్ కూడా ఉంది, మరో పక్క పరువు, చాలా చాలా విషయాలు ఉన్నాయి కదా. సో మ్యూజిక్ చేసినప్పుడు ఎంత కష్టంగా ఉంది అంటే దేన్ని మనం ఎక్కువగా ఎలివేట్ చేయాలి, ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకుని ఏ విధంగా వర్క్ చేయడం జరిగింది అనేది మెయిన్ కథే సార్. కథను బట్టి మీరు అన్నారు చూసినావా, మీరు ఎలా కనెక్ట్ అయిపోయారు? జస్ట్ టీజరు చిన్న లిరికల్ సాంగ్స్ విని కనెక్ట్ అయిపోయారా? అలాంటి సబ్జెక్ట్ మొత్తం విన్నాక నేను ఎంత కనెక్ట్ అయి ఉంటా? 100% కనెక్ట్ అయిపోయాను. అలాంటి అద్భుతంగా ట్యూన్స్ వచ్చాయి. దాన్ని చిత్రీకరించి బాగా విజువలైజ్ చేసింది డిఓపి గారు. కంపోజింగ్ చేసిన మాత్రం కోరియోగ్రఫీ మన మాస్టర్ గారు. మన సాంగ్స్కి ఎంత ప్రాణం పోసాడంటే ఆ కంపోజిషన్లో, అంటే అంత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి కూడా, అంటే 90s 80s వెళ్ళి కూడా మళ్ళీ సార్ ఈజ్ ఏ ట్రెండింగ్ క్యారెక్టర్, ట్రెండింగ్ మ్యాన్ అన్నట్టు అంత చేయగలుగుతాడు. అలాంటి వ్యక్తి బ్యాక్ వెళ్ళి కూడా ఈ పిల్లలతో ఎలా ఆడించాలి, ఎలా చేయాలనేది బాగా చేశాడు సార్. దానివల్ల పాటలకు ప్రాణం పోసింది మాత్రం సార్ 100%. బ్యూటిఫుల్ సార్. మనం స్టార్ట్ చేస్తున్న జర్నీలో వెళ్తున్నప్పుడు మనకు ప్రశంసలు చాలా ముఖ్యం, ఇంకా ఎక్కువగా అతించారు. సో మీరు స్టార్ట్ చేసిన జర్నీలో అప్పుడే చంద్రబోస్ గారి నుంచి మంచి ప్రశంసలు కూడా రావడం జరిగింది. సో అలాంటప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా వాట్ యూ అచీవ్ అంటే మీకు ఏమనిపిస్తుంది సార్ మనసులోని? ఏం లేదు సార్, ఈయన మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయగలిగాడు, లిరిక్ చేయగలిగాడు అని అలాంటి గొప్ప వాళ్ళు మెచ్చుకున్నప్పుడు ఆల్రెడీ మనకు వచ్చి ఒక విద్యను మెచ్చుకున్నారు కాబట్టి అక్కడే సంతోషపడ్డాం సార్. తర్వాత ఇంకా ఆడియోను రిసీవ్ చేసుకుంటే దాన్ని బట్టి ఇంకా గొప్ప వాళ్ళు మెచ్చుకుని అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది సార్. అంత మించి అక్కడైతే ఆనందం అనిపించింది. ప్రియాంక ప్రసాద్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ హౌస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ రూరల్ బ్యాక్డ్రాప్ ఫిలిం? Yes. So Telugu people are very sweet, they are very respectful. So working with such amazing actors, experienced crew members. So experience was really good. And it's my debut film and I'm very blessed that I have gotten this beautiful film and the part of this beautiful cinema. So yeah. But was there any difficulties while shooting? No, I haven't done any difficulties in doing any scenes. Even I enjoyed a lot. Yes. But what is your script selection? For the first film in the Telugu industry, you select a unique script. In this film, there is a lot of emotions, love, action, entertainment. So there is all shades in this film. So I have 2 shades in this film. So one was very emotional, one was very massive, very lovable. So I really like the concept. And Godavari's backdrop, 90s backdrop. It's very rare that the script came to you and now generation you are doing this modern love story, college going love story. So yes. బ్యూటిఫుల్ సార్. కలదా సార్, ఇప్పుడు కూడా ఒక సినిమాకి సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఆడియన్స్ని ఒక వైబ్లో ఉంచుతూ ఉంటుంది. అండ్ అలాంటి సాంగ్స్ ఆయన ఇవ్వడం జరిగింది. అలాంటి సాంగ్స్కి ఒక బ్యూటిఫుల్ స్టెప్స్ మీరు కొరియోగ్రఫీ చేశారు. బట్ ఇలాంటి ఒక రూరల్ బ్యాక్డ్రాప్ కొంచెం ఏజెస్ వెనక్కి వెళ్ళి కొరియోగ్రఫీ చేయాలంటే కొరియోగ్రఫర్గా మీకు ఛాలెంజ్ ఉంటుంది, ఆడియన్స్కి మేము చాలా ఎక్సైట్ అవుతాం ఎలాంటి స్టెప్స్ వస్తాయి. బట్ వాట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్ ఇలాంటి సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన? నేను యాక్చువల్గా దీనికి మేము ఏ సాంగ్కి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయలేదండి. ఏ సాంగ్ వినంగానే మాకు ఒక విజన్ వచ్చేస్తుంది. అందులో మన మార్క్ సార్ చేసిన సాంగ్స్ వినంగానే ఆల్మోస్ట్ మనకి ఆ ఓల్డ్ ట్రెండ్ మన ఇళయరాజా గారు సాంగ్స్ ఎలా ఉంటాయో, అంటే ఆయన ఉన్నారని గొప్పగా చెప్పడం కాదు, మీరు పిక్చర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లస్ మాకు మెయిన్ ఏంటంటే హీరోయిన్ పిక్చర్కి. అందులో ఈ అమ్మాయి బొంబాయి అంటే మీరు పిక్చర్ చూస్తే ఎవరు నమ్మరు. ఒక్క వర్డ్ తెలియదండి అమ్మాయికి తెలుగులో, కానీ ఒక్క లిరిక్ కూడా మిస్ చేయకుండా విత్ ఎక్స్ప్రెషన్స్తో ఎక్సలెంట్గా చేసింది. వాళ్ళు చేస్తుంటే మనకి ఏదైనా అండి
ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మా ఆన్సర్ని బట్టి మీకు కూడా ఎక్కువ ఇది ఎలా వస్తుందో, వాళ్ళు ఆడే డ్యాన్స్ని బట్టి కానీ వాళ్ళ మూమెంట్స్ని బట్టి మా క్రియేషన్ కూడా బాగా పెరుగుతుంది. అట్లాగే లిరిక్ కూడా సారీ రాశారు ఆల్మోస్ట్. అసలు ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే దాని ప్రసాద్ కెమెరామెన్ సార్ ప్రసాద్ అని ఉన్నారు, అసలు ఆయన ఇచ్చిన బ్లాక్స్ కానీ అసలు బ్యూటిఫుల్ అండి. పిక్చరే డెఫినెట్గా చెప్తున్నాను కొత్తగా ఉంటుంది చూడటానికి. ఆ పాత ట్రెండ్లోనే లేటెస్ట్గా ఉంటుంది పిక్చరు. డైరెక్షన్ మన విఘ్నేష్ గారు చేశారు, సూపర్గా చేశారు. ఆయన స్టోరీ చెప్పినప్పుడే అర్థమైంది మాకు ఇది బ్రహ్మాండంగా ఉంటుంది పిక్చర్ అని. ట్రెండీ అండి, అంటే ఓల్డ్లో ట్రెండీగా ఉంటుంది. ప్లస్ హీరో కూడా చాలా బాగా డ్యాన్స్ ఆడారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే అసలు రియల్ లవర్స్ అనిపిస్తుంది మనకి. వాళ్ళిద్దరు అంత బాగా చేశారు. దానికి తోడు మా సునీల్ గారు అసలు ఆడుకున్నాడు. ఆయన అవుతే ఆయన ఎంటర్ అయింది సాంగ్స్లో కూడా ఆయన్ని పెట్టాం మేము. ఫస్ట్ అనుకోలే, కానీ ఆయన ఒక క్యారెక్టర్ చేయటం కానీ ఆయన గెటప్ కానీ చూసి సాంగ్లో పెట్టాం. 3 సాంగ్స్ ఆల్మోస్ట్ ఆయన ఉంటాడు. అసలు చాలా బాగుంటుంది సార్. అంటే నేనే చేశాను కనుక నేనే చెప్పడం కాదు, చూస్తే అర్థమవుతుంది. టోటల్గా సాంగ్స్ కానీ మూవీ కానీ అంతా చాలా బాగుంటుంది సార్. సార్ ఒక ట్రెండింగ్ మ్యూజిక్, ట్రెండింగ్ స్టోరీ రావడంలో ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చారు వాళ్ళు. డెఫినెట్గా సార్. నేను ఇంతకుముందు లారెన్స్ మాస్టర్ దగ్గర చేశానండి. సో తర్వాత నేను చాలా సాంగ్స్ డాన్ చేశాను, శ్రీమన్నారాయణ, బాలకృష్ణ గారు చేశాను. కానీ ఇది నాకు కొత్తగా అనిపించింది చేయటం. అయితే ఇంత ఈ స్టైల్ ఆఫ్ సాంగ్స్, డ్యాన్స్ చాలా తక్కువ ఉంటుందండి, మేకింగ్ అనమాట. వాళ్ళు చేసే చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అవి ఒక్క సాంగ్లోనే కొంచెం కొరియోగ్రఫీ ఉంటుంది. చాలా బాగుంటాయి సార్ సాంగ్స్ అన్నీ. అదే చెప్తున్నాం కదా సార్, వాళ్ళు చేసే దాన్ని బట్టి మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్స్ సార్ ఫైనల్గా మీ దగ్గరికి ఎందుకు వచ్చాను మీకు ఏమైనా అర్థమైందా? ఏదో ఇంటెన్షన్ ఉంటుంది కాదు, ఈ సినిమా రాకముందు నుంచి కూడా ఈ సినిమాని మోసేవారు ఎవరన్నా ఉన్నారంటే అది మీరు. ప్రతి దగ్గరికి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ప్రణయ గోదావరి రాబోతుంది, అందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఈగర్గా వెయిట్ చేయండి అని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే వచ్చారు. ద ఫైనల్లీ డే కమ్స్. హౌ ఎక్సైటెడ్ యు ఆర్, ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్తో రాబోతున్నారు. మీరు ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నారో అలాగే ఆడియన్స్ ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నారో వాళ్ళకంటే డబుల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లు ఒక టైప్ ఆఫ్లో ఉంటే ప్రణయ గోదావరి అనే సినిమాలో చేసినటువంటి క్యారెక్టరు ఏది అంటారు కదా, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సో అలా ఉంటుంది ఈ క్యారెక్టరు. సో ఈ క్యారెక్టర్ని పిఎల్ విఘ్నేష్ గారు డైరెక్టర్ గారు ఆయన రాసుకోవడం, ఆయన ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ని అనుకోవడం, అదే మూమెంట్లో ఆడిషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు వస్తూ ఉంటారు పోతుంటారు కదా ఆర్టిస్ట్ అందరూ కూడా. అదే టైంలో మన మ్యూజిక్ డైరెక్టర్ మార్కండే సార్ గారు చూడటం. సో నాకు చెప్పారు, వెంటనే వెళ్ళంగానే సారు సెలెక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది, ఓకే సార్ నేను చేస్తాను సార్ అన్నాను. అయితే డైరెక్టర్ గారు ఒక టెస్ట్ పెట్టారు, గెటప్ వేస్తాం, షూట్ అయితే షూట్కి వెళ్దాం, లేదంటే మీరు ఇక్కడి వరకు కట్టవలసి వస్తుందని. యా షూర్ సార్, ఎందుకంటే ఫైనల్ డిసిషన్ మేకర్ నుంచి డైరెక్టర్ గారే. ఫైనల్గా మనం ఏం చేసినా ఎలా ఉన్నా ఆయన విజన్లోకి ఉంటే అది ఆ విజన్లో ఉన్నదే తెర మీద చూపించగలరు. సో దానికి మనం సెట్ అవ్వాలి క్యారెక్టర్కి. ఆయన అన్నారు ఓకే సార్ అన్నాను. గెటప్ వేసుకున్నట్టు వచ్చి నిలబడ్డాను. ఓకే ఇది నాకు సునీల్ అన్న, ఓకే డన్, వెళ్ళిపోయాం. సో ఈరోజు ఒక కొత్త ప్రాజెక్టు చేసి ఈరోజు ప్రణయ గోదావరి ఇక్కడ దాకా తీసుకొచ్చాం, మీరందరూ చూస్తున్నారు. సో ఇదంతా మాత్రం డైరెక్టర్ గారు అండ్ మార్కండే సార్ గారు. ఇక మా కానీ ఈ సీజన్లో అలాంటి గెటప్ వేయడానికి ఒప్పుకోవడం చాలా గ్రేట్ సార్. ఎందుకంటే దాని ఆల్మోస్ట్ చంద్రమోహన్ గారు ఎప్పుడో చేశారు. అంటే గెటప్ ఇలా ఆ లుక్ అనమాట, అంత బ్యూటిఫుల్గా గెటప్ చేసి అసలు ఆ డెడికేషన్కి పిచ్చెక్కిపోయింది సార్. నాకు చాలా బాగా డెడికేట్ చేశారు సార్. ఆయనకి అక్కడ షూటింగ్లో కూడా ఫుల్ ఎండ, చెప్పులు లేకుండా వీళ్ళు, అంటే ఇది విలేజ్ సాంగ్ సార్, చెప్పులు ఉండకూడదు, కానీ వాళ్ళు ఎక్కడ చూపెట్టుకోకుండా చాలా అద్భుతంగా డ్యాన్స్ ఆడుతూ ఎంజాయ్ చేశారు సార్. తర్వాత ఈ రూమ్కి వచ్చి చూస్తే కాళ్ళంతా పాపం ఎర్రగా అయిపోయి ఉంటాయి. అది రాజమండ్రి ఎండలు అంటే మామూలుగా ఉండవు కదా. మేమేమో షూలు వేసుకుని ఏవో చూపెట్టేస్తాం మా ఇష్టానికి, మాకు తెలియదు వాళ్ళ ఫీలింగ్. చాలా కష్టపడ్డారు రియల్గా. కాస్ట్యూమ్స్, పెద్ద కాస్ట్యూమ్స్, ₹1,00,000 కాస్ట్యూమ్.
ఎస్ చూసాను కాస్ట్యూమ్ చూస్తే ఇంతే ఉంటుంది. చాలా వాల్యుబుల్ కాస్ట్యూమ్ అది. అది 2 సార్లు ఊడిపోయింది. ప్రొడ్యూసర్కి ఖర్చు లేని ఒక కాస్ట్యూమ్ సార్. కాదు 2 సార్లు ఊడిపోయింది అది. కానీ కెమెరామ్యాన్ గారు మన ప్రసాద్ సార్ ఆయన గట్టిగుండి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆయన అప్పుడే అయిపోయాడు. ఇద్దరు కెమెరాలు వర్క్ చేయాల్సి వచ్చింది అప్పుడు. మనం చూడగానే గోదాట్లో డ్యాన్స్ చేస్తున్నాం. మన సార్ గారు డ్యాన్స్ చెప్తా ఉన్నారు, ఇట్లా ఇట్లా ఇటు రావాలి ఇటు రావాలి ఇటు రావాలి అని అన్నప్పుడు ఈ టన్ అన్నది ఊడిపోయింది నీళ్ళల్లో. ఇంకా డిఓపి సారు ఆయన చూసి అరే అది ఊడిపోయింది పెట్టుకోరా. సో అంటే ఇక్కడ ఈ సినిమా ఎంత హెల్దీగా ఎందుకు చెప్తున్నానంటే డిఓపి సార్ గారు కింద ఆర్ట్ డైరెక్టర్ కింద సెట్ పోయేదాకా నేను చెప్పాను చాలామంది డబ్బుల కోసం పనిచేస్తారు, కానీ నాకు తెలిసి ఈ ప్రణయ్ గోదావరి సినిమా డబ్బుల కోసం ఎవరు పనిచేయలే, హార్ట్ సోల్ పెట్టి పనిచేశారు. అదైతే వాస్తవం సార్. మన విజయకృష్ణ గారు కూడా మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఏదైనా చెప్తే సెకండ్లో రెడీ చేసేవాడు సార్. ఆయన అంత ఫాస్ట్ అనమాట. ఎంత పెద్ద సెటప్ చెప్పిన ఆయన మంచి ఆర్ట్ డైరెక్టర్, చాలా సీనియర్ ఆయన, చాలా మంచి వర్కర్ అనమాట. అసలు ఆయన చేసే మనం ఏదైనా ఒక సెటప్ చెప్పామంటే ఎవరైనా సరే సార్ ఇప్పుడు ఇక్కడ లేదు కదా ఇది ఎట్లా సార్ అవుతుంది ఆ మాటే ఉండదు సార్ ఆయన దగ్గర. ఆయన ఏమైతే గుర్తు చేసిన దానికి చాలా థ్యాంక్స్. వెరీ గుడ్ వర్కర్ సార్. ఒక చిన్న ఎలిమెంట్ ఉంటుంది, ఒక సెటప్ ఇక్కడ షూటింగ్ చేసుకొని వచ్చేదానికి ఈ సెటప్ రెడీ చేసేసారు. అంత స్పీడ్, ఆ కోఆర్డినేషన్ మన ఏదర్ ప్రసాద్ సార్ మా డిఓపి గారు, సో ప్రసాద్ సారు ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ అన్న వాళ్ళిద్దరు కోఆర్డినేషన్. ఈ సెటప్ అయిపోతే ఈ బ్లాక్ అయిపోయిందంటే ఆ బ్లాక్ అయిపోయిందంటే ఇది. ఆయన నిజంగా డిఓపీలలో చాలా లేజీ కొంతమంది ఉంటారండి, అందరు కాదు. సో కానీ ఆయనకు నాకు తెలిసి ఒక 56 దాకా ఉంటాయి ఏజ్. అమ్మ నిద్రపోడండి, రూమ్లో కూర్చొని కూడా ఈ సీన్ ఎలా చేయాలి ఈ సీన్ ఎలా చేయాలి. నేను రీసెంట్లీ మేడం గారిని కలిశాను, మన డిఓపి సార్ వైఫ్ గారిని కలిశాను. అయ్యా ఈ సినిమాలో గోచి నువ్వేనా? నేనే మేడం అని అన్న. అయ్యా వీళ్ళ పేర్లు కూడా రావు, ఈయన పేరు గోచి అని, గొయ్య ఇదే మాకు గుర్తు. అంటే వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ అయి అక్కడ స్పాట్లో కూడా అలాగే పిలుచుకుంటారు. అయితే మేడం గారు అయ్యా నువ్వు అనే చెప్పు, ఆయన నిద్రపోతాడు, ఆయన రేతుల్లో నిద్రపోవటం లేదు. అయితే నాకు ఇంతే ఊరికి నేను వచ్చేయండి సినిమా ఆ పిచ్చితోనే వస్తారు. ఇన్ని ఒక దగ్గర ఆయన నాకు తెలిసి ఒక 30 years ఉంటుంది ఇండస్ట్రియల్ సర్వే అవ్వడం. ఇన్ని సంవత్సరాలుగా నిలబడ్డాడంటే ఆయన మామూలు విజన్ కాదు. ఏ షాట్ అయినా రాకపోయినా వెంటనే షిఫ్ట్ చేయడం, దాన్ని తీసుకురావడం. మన గొయ్య ఏ గొయ్య నా దగ్గరకు వచ్చేది, గోచి ఊడిపోతుంది నువ్వే గొయ్య టీకే తొడ. సో ఇలా హెల్తీగా ఉండేదండి. సో మన డిఓపి సార్, ఎవ్రీబడి, మ్యూజిక్ డైరెక్టర్ సార్ మార్కండేయ గారు అయితే ఇక రికార్డింగ్ లైవ్ సార్ పిక్చర్ మ్యూజిక్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వెరైటీ ఉంటుంది సార్. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ కానీ ఆ సోల్ కానీ సినిమాలు లేకపోతే ప్రమోషన్స్ చాలా ప్రొఫెషనల్గా జరుగుతాయి. ఇంత హెల్తీయర్గా హ్యాపీగా జరుగుతుంది అంటేనే ఒక ఫ్యామిలీ లాంటి సినిమాని ఒక ఫ్యామిలీలో మీరు అందరూ కలిపి చేశారు కాబట్టి. క్యారెక్టర్ చేసి వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు మన కలర్ మాస్టర్ గారని, మన గోచి, అలాగే హీరో గారు ఎవ్రీబడి వెళ్ళిపోతారండి, చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇలాంటి ఒక డిఓపి సార్ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే 4 స్తంభాల్లాగా నిలబడుకొని ప్రణయ గోదావరి లాంటి ఒక బిగ్గెస్ట్ పిక్చర్ని 7 దాకా తీసుకొచ్చారు. వీళ్ళందరికీ మెయిన్ సపోర్ట్ సాయి కుమార్ సార్. సాయి కుమార్ గారు సార్ అయితే ఇచ్చి పడేశాడు పర్ఫార్మెన్స్. అంటాడు అటు నిలబడిపోవాలి అంతే, ఎవడవాడు అంటే ఈయన వచ్చాడు రా, అంత బాగుండేది నిజంగా. హ్యాట్సప్ అండి మార్క్ సార్ గారి, డైరెక్టర్ గారు విఘ్నేష్ సార్, మా డిఓపి గారు, ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ అన్న, ఇక డ్యాన్స్ మాస్టర్ మా కళాధర్ మాస్టర్ గారు ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా హ్యాట్సప్, ఎస్పెషల్లీ మా హీరోయిన్ గారు. ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఫిల్మ్స్ తెలుగు ఆడియన్స్గా మేము చూస్తున్నాం. బట్ హౌ యూనిక్ దిస్ ఫిల్మ్ అండ్ కంపేర్డ్ విత్ లవ్ స్టోరీ? I think the song is song is very beautiful, very lovely. It's a very soulful music. So I think the best part of this film, I think music. Every music was beautiful. I think he done a great job.
సార్ సినిమా ఆడియన్స్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు, సినిమా చేసిన వాళ్ళు కూడా మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటుంటుందంటే ఇలాంటి బడ్జెట్ ఫిల్మ్స్లోని మ్యూజిక్ డైరెక్టర్స్కి, డ్యాన్స్ మాస్టర్లకి వాళ్ళు అనుకున్నంత విజన్కి కావాల్సినంత మనీ ఎవరో అంటూ ఉంటారు కదా. బట్ ఇంత బెస్ట్ అవుట్పుట్ని ఎలా తీసుకొచ్చారు? విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారా, లేకపోతే హౌ ఇట్ ఈస్ గానా హ్యాపీన్ అనేది? డెఫినెట్లీ ప్రొడ్యూసరే సార్. ఆయన అంత ఎఫర్ట్ పెట్టకపోతే, అంత ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఆ అవుట్పుట్ రాదు సార్. నాకెంత క్రియేటివిటీ ఉన్నా కానీ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా, డెఫినెట్లీ అది ఉండాల్సిందే సార్. దానివల్ల వచ్చేసింది అది. అలాగే నాకు వచ్చిన సింగర్స్ కూడా సత్యయామిని, ధనుంజయ్, శ్రీకృష్ణ గారు, లిప్సిక, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పాడించారు. అంటే చాలా మందితో పాడి, సునీత గారు, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ చాలా బాగుంది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అప్కమింగ్ అయినా సరే నాకు నేను అనుకున్నట్టే పాడారు వాళ్ళు. లేదండి ఇది ఇలా కాదండి అలా అని ఎవరు అనలేదు. బాగా సపోర్ట్ ఇచ్చారు. అది మీరు వింటుంటే తెలుస్తుంది వాయిస్లో వాళ్ళు ఎంత ఇచ్చారు. అది ఆ సపోర్టింగ్ అయితే ఉంది సార్. అలా చేసాం. వినడానికి బాగుంటాయి, పాడుకోవడానికి రావు. ఏంటంటే పల్లెటూరు వాళ్ళు వీళ్ళు పాడుకోవడం. మన పాట ఎప్పుడు సక్సెస్ అవుతుంది? బాగా పల్లెటూర్లలో కూడా మన పాట పాడుకున్నప్పుడు మన పాట సక్సెస్, మన సినిమా కూడా సక్సెస్. సో మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ గారు చేసినటువంటి పాటలు, సింగర్స్ కానీ వాళ్ళు పాడిన పాటలన్నీ కూడా మనం బయటికి వెళ్తే పాడుకోవచ్చు. మా దాంట్లో ఈ పాట అద్భుతం. చేసి ఒక రోజు చేస్తాను కదా, రెండో రోజు అక్కడ వెళ్తే జనం పాడుతుంటారు సాంగ్స్. మాకు ఆశ్చర్యంగా ఉండేది, వారిని ఎంత క్యాచీగా ఉందా ఇది, అరే చాలా గ్రేట్ ఉంది. షూట్ చేస్తున్నావు అంటే హీరో హీరోయిన్ మీదే అంటే అక్కడ ఎంత జనాలు పోగారు తెలుసా. మొత్తం ఎల్లో ఫ్లవర్స్ వేసినావు సాంగ్, చాలామంది పోగైపోయారు. వచ్చేటోళ్ళంతా పని మానేసి అక్కడే కూర్చున్నారు పొద్దుకులు. ప్రేమ ఖైదీ సినిమా అప్పుడున్న పాటలు, ఐ లవ్ ఫైర్ ఉన్నాయి కదా, ఆ రేంజ్లో ఉన్నాయి పాటలు అని చెప్పి చాలామంది అక్కడే కూర్చుండిపోయారు పొద్దంతా. 2 రోజులు చూసారు, 2 రోజులు అక్కడే ఉన్నారు వాళ్ళు. నన్ను కాపాడారు. ఎస్పెషల్లీ మా సారే గుడ్డ చుట్టేసేసి అరే నువ్వు దాంకోరయ్యా నీ కాస్ట్యూమ్ చూస్తే అంటే అది ఎంత ఏంటంటే కొంచెం ఫిషింగ్ జాలర్ క్యారెక్టర్ అది. అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్ కదా. వాళ్ళ నాన్న తాత వాళ్ళందరూ కూడా పడుతుంటారు కదా, వాళ్ళు వచ్చి ఒరే ఏది మా తాతలో ఉన్నాడు ఈయన అనేవాడు. నేను నిలబడుకొని ఉండేది, ఇదంతా గాలాడుతుందని ఇట్టుండేది. ఒరే ఇది మా తాతలో ఉన్నాడు ఈయన అని మా సార్ అంతలోకి వచ్చి ఒరే బాబు నువ్వు రారా, అట్లా భలే హ్యాపీ అనిపించిందండి నిజంగా. విఘ్నేష్ సార్ అయితే మా సార్ డ్యాన్స్ మాస్టర్ సార్ అయితే ఆయన అసలు సాంగ్స్ చూడాలండి, మొత్తం ఈయన లీడ్ చేసి ఉంటాడు ఆల్మోస్ట్. బాగా చేశాడు సార్. అంటే మీరు బాలకృష్ణ గారితో, లారెన్స్ గారితో వర్క్ చేసి దే ఆర్ స్టార్స్. వాళ్ళు కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సాంగ్ కట్ చేసి సాంగ్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ప్రణయ్ గోదావరి లాంటిలోని సిచ్యువేషన్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. సినిమాలోంచి ఒక పాట వస్తూ ఉంటుంది, దాంట్లో లిరిక్స్ వస్తాయి. ఆ కొరియోగ్రఫీ అనేది చాలా చేంజ్ ఓవర్ ఉంటుంది కదా సార్. అక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ ఓవర్ అయినప్పటికీ ఆ ఫ్రెష్ ఫీలింగ్ దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటారు సార్ ఒక డ్యాన్స్ మాస్టర్? ఏంటి సార్, మనం సాంగ్ వింటూ ఉంటే ఆల్మోస్ట్ మన క్రియేషన్ వచ్చేసింది సార్. నేను ప్రాక్టీస్ ఏం వద్దు సార్, ఈ సాంగ్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఆన్ స్పాట్ లొకేషన్ బట్టి దాన్ని బట్టి ఏముంటే వాటితో కరెక్ట్గా సెట్ అయ్యేది సార్. దేవుడి దయ వల్ల రియల్గా వాళ్ళ అదృష్టం అనుకోవాలి ప్రొడ్యూసర్ గారికి కానీ ఏం అడిగినా చేసేవాళ్ళు. ప్లస్ ఆ ప్లేస్ అవన్నీ మనకి ఎంత బాగా క్రియేట్ అయ్యేదండి. సాంగ్కి ఏం కావాలో అన్నీ బ్రహ్మాండంగా కుదిరాయి సార్ రియల్గా. నేను ఊహించుకున్నాను అనుకోండి, ఇట్లా ఉంటే బాగుంటుంది లొకేషన్ అనుకుంటే అట్లాగే రియల్గా జరిగేది అనమాట. అసలు ఒక చిన్న గట్టు మీద వీళ్ళు నడిచి వెళ్తూ ఉండాలి. జస్ట్ చిన్నది చెక్క సార్ని ఇలా ముట్టుకుంది ఈ అమ్మాయి, తప్పని పడిపోయిన లెగటం అసలు ఎంత ఫన్ అంటే అసలు షేవింగ్ చేస్తారు, దాన్ని గీసేస్తారు. నేనేందంటే సారు డిఓపి సార్ గారు, మా డ్యాన్స్ మాస్టర్ సార్ గారు అందరూ రెడీగా ఉన్నారు, హీరోయిన్ అందరూ ఉన్నారు. నాకు అది బార్బర్ దొరకల. ఆ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళి అది చేసుకొని వచ్చేతల గరంగా ఉంది సెట్ మొత్తం. ఎడగబేడా గోచి అంటున్నారు. వెంటనే వచ్చేసి గోచి గీచి పెట్టుకుని అన్ని ఆభరణాలు అవి పెట్టేసి వచ్చుకుని సార్ నేను రెడీ సార్ వచ్చేతలకి ఆ బద్ద ఉంటుంది మన ఈ కాలు గట్టు నుంచి ఆ కాలు గట్టుకి. అదే తాటి బద్ద అంటారు. తాటి బద్దకి ఇట్లా ఉంటుంది,
దాంట్లో ఒక చిన్న స్టెప్ ఉంది, ఇటునే మనం పడవ దోలుతాం కదా, ఈ స్టెప్ we have to chill on chappu and we stand up and then we have to run. Then I just stand the support of Gochi and he fall. Everybody laugh, ఇటు వేయాలి. అది సార్ కంపోజ్ చేశారు. వెళ్ళాను, నేను ముందు కూర్చో ఉంటాను. ఈ హీరో హీరోయిన్ గారు ఇద్దరు లేచి వెళ్ళడం, మా హీరోయిన్ గారు ఇట్ అంటది, సపోర్ట్ దొరక్క ఈయన ముట్టింది. ఇట్ అనింది. అయితే అక్కడ ఏంటంటే సార్ వాళ్ళు రెడీగా ఉన్నారు, క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. ఇటు పడి ఇట్లేసిన అసలు వచ్చేసి అసలు దగ్గర హక్ చేసుకొని అబ్బా ఏం లేసావయ్యా సడన్గా అని. అసలు ఒక ముసలి ఎట్లా నీళ్ళలోంచి ఇట్లా పైకి లెగుస్తుందో పట్టుకుని అట్లా ఎగిరి పట్టుకుని లేచిపోయాడండి. అసలు ప్రణయ గోదావరి నా కెరియర్లో రియల్గా అది మేకింగ్ చేసి అనుకుంటారు, అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది అది. దాన్ని డిఓపి గారు క్యాప్చర్ చేశారు పక్కగా. ప్రేక్షకులు చాలా సంబరపడతారు ఆ సన్నివేశంగా చూస్తే. పాటలో ఆ టక్కర పడిపోవడం, లీయడం, అది వెంటనే సార్ క్యాప్చర్ చేయడం. డిఓపి సార్ రెడీగా ఉండేవాడు సూచనకి, నాకేం తెలీదు. సార్ ఏంటి సార్ ఇంకో షాట్ చేద్దాం, ఎందుకు అయిపోయిందిగా ఇంకో పాదం పడిపోయింది కదా సార్, అదే బాగుంది. అలాగే వెళ్ళిపోయామండి. it's a candid shot. న్యాచురల్గా ఉంటుంది సాంగ్ అంతా అండి, మీకు న్యాచురల్గా ఉంటుంది, ఎక్కడ ఆర్టిఫిషియల్ లుక్ ఉండదు. వీళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ మూమెంట్స్ కానీ మీకు ఎక్కడ అరే సాంగ్ వెళ్తున్నట్లు ఉండదు, ఒక లైవ్ చూస్తున్నట్లే ఉంటుంది సార్. మ్యూజిక్ గారు ఆయన నిజంగా చెప్తున్నాను, అది ఈ సినిమాలో ప్రాణం పెట్టారు ఆయన. ఇక ఫర్దర్గా బిఫోర్ ఎలా ఏంటనేది నాకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ ప్రణయ గోదావరి అనే సినిమా ఆయన మనసుకు తీసుకున్నాడు. నేను ఇది చెయ్యాలి, ఇండస్ట్రీలో నిలబడాలి, గట్టిగా నా పేరు వినబడాలి, ఇండస్ట్రీలో ఉండాలి అనే విధానంతో ఆయన పూర్తిగా రాముడు రావణాసురుని చంపడానికి ఎలాగైతే స్పందిస్తారో అలా స్పందించేశారు దీంట్లో. సార్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ December 13. బట్ బిఫోర్ క్లోజింగ్, కొంతమంది యాక్టర్స్ ప్రణయ గోదావరి గురించి ఆడియన్స్కి ఎలా చెప్తే ఎలా ఉంటుందో అలా ఒక 2-3 యాక్టర్స్ ఎందుకండి ఎవరైనా ప్రణయ గోదావరి గురించి ఆడియన్స్కి చెప్తే ఎలా ఉంటుంది? ఇదే మాదిరిగా ప్రణయ గోదావరి సినిమా వస్తూ ఉంది December 13వ తేదీ. మీరందరూ చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ జన్మభూమి వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ గ్రేట్ సక్సెస్ అండ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్రణయ గోదావరి. సో గైస్, మీరందరూ కూడా December 13న హ్యాపీగా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఫిల్మ్ మన ముందు తీసుకొస్తున్నారు. సో హ్యాపీగా థియేటర్లో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.